అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఛాంపియన్గా అవతరించేందుకు భారత్ ఒక్క అడుగు దూరంలో ఉంది. ఆయుష్ మాత్రే సేన తుది పోరులో భాగంగా ఇంగ్లాండ్ను ఢీకొట్టబోతుంది. చివరిగా భారత జట్టు 2022లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచింది. అప్పుడు కూడా ప్రత్యర్థి ఇంగ్లాండే కావడం విశేషం. ఇంగ్లాండ్ కూడా అజేయంగా ఫైనల్కు చేరింది. కెప్టెన్ థామస్ ర్యూ ఆ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. సెమీఫైనల్లో అద్భుత సెంచరీ చేశాడు. బెన్ మేయర్స్ భీకర ఫామ్ ఆ జట్టుకు ప్రధాన బలం. టోర్నీలో అతడు 399 పరుగులతో టాప్ స్కోరర్లలో రెండవ స్థానంలో కొనసాగుతుండగా ఫాల్క్నర్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. మరి ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహదేవ్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, కాసేపట్లో బిగ్ ఫైట్ మొదలవబోతుంది. యంగ్ టీమ్ ఇండియా టైటిల్ కైవసం చేసుకుంటుందా? గుడ్ మార్నింగ్. అబ్సల్యూట్లీ. అంటే ఇండియా ఈ టోర్నమెంట్ లో స్టార్ట్ కాకముందే వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ గా దిగారు అండ్ ఫైనల్ లో కూడా చేరుకున్నారు. చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు, అందులో డౌటే లేదు. బట్ అగైనెస్ట్ ఇంగ్లాండ్ నేను అనుకుంటాను అంత ఈజీ కాకపోవచ్చు. బికాస్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకటి 2022 రివెంజే కాకుండా ఇంద్రజ 1998లో అంటే యూత్ వరల్డ్ కప్ అనేది ఎప్పుడైతే అండర్-19 టోర్నమెంట్ గా మారిందో అప్పుడు వాళ్ళు టైటిల్ గెలిచారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంగ్లాండ్ కు టైటిల్ లేదంటే 28 ఇయర్స్ నుంచి వాళ్ళు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. అండ్ అగైనెస్ట్ ఇండియా ఆ ఛాన్స్ వాళ్ళు మిస్ చేసుకున్నారు. అండ్ టీమ్ ఈజ్ రియలీ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. వాళ్ళు ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లోకి వచ్చారు. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్స్ ను ఓడించి ఫైనల్లోకి వచ్చారు. మంచి ఫామ్ లో ఉన్నటువంటి టీం అది. అండ్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ ఫైనల్, డౌటే లేదు. అఫ్ కోర్స్, బట్ అండర్-19 డామినేషన్ అంతా కూడా ఇండియాదే కొనసాగింది. విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్ రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, సురేష్ రైనా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అండ్ దిస్ టీమ్ ఈజ్ వెరీ గుడ్ అండి. అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా బ్యాటింగ్ అనేది మెయిన్ స్ట్రెంత్, బట్ సమ్ ఆఫ్ ది బౌలర్స్ హ్యావ్ ఆల్సో డన్ ఏ గుడ్ జాబ్ సో ఫార్. సో ఐ థింక్ డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్ ఫైనల్ అయితే ఉంటుంది, అందులో డౌటే లేదు. బికాస్ టూ టీమ్స్ ఇప్పటి వరకు అన్డిఫీటెడ్ గా ఉన్నటువంటి టీమ్స్, అంటే ఒక మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. సో ఫస్ట్ డిఫీట్ ఎదుర్కోబోతున్నారు ఐదర్ ఇంగ్లాండ్ ఆర్ ఇండియా యాక్చువల్లీ. సో డెఫినెట్లీ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ జింబాబ్వే కండిషన్స్ కూడా టూ టీమ్స్ అలవాటు పడి ఉన్నారు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇండియా కొంచెం మంచి స్టార్ట్ అనేది అవసరం అసలు. అంటే కొంచెం సౌరవ్ సూర్యవంశీ అఫ్ కోర్స్ తన న్యాచురల్ ప్లే ఆడడం అనేది చాలా ఇంపార్టెంటే కానీ, బట్ ఫైనల్ లాంటి టోర్నమెంట్ లో కొంచెం టెంపర్మెంట్ అనేది కొంచెం చేంజ్ చేసుకుని ఆడినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఇండియా. బికాస్ మీరు ఓన్లీ 10 ఓవర్స్ అన్నారు, కానీ నేను అనుకుంటాను సూర్యవంశీ లాంటి ప్లేయర్స్ 15-20 ఓవర్స్ కాకుండా 25-30 ఓవర్స్ వరకు ఉన్నట్లయితే ఒక బిగ్ సెంచరీ చేసే అవకాశం ఉంటుంది. అండ్ రన్స్ ఇఫ్ యూ కెన్ పుట్ ఆన్ ద బోర్డ్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ చాలా అద్భుతంగా ఉంది. మీరు చెప్పినట్టుగా వాళ్ళకు డంకిన్స్ కానివ్వండి, మేయర్స్ హాస్ బీన్ అవుట్ స్టాండింగ్. అది 400 పరుగులకు జస్ట్ 1 రన్ అవే. అండ్ కెప్టెన్ థామస్ ర్యూ కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. సెమీఫైనల్ లో మనం చూసాం ఇంగ్లాండ్ వర్ 60-3 అగైన్స్ ఆస్ట్రేలియా. అండ్ అప్పటి నుంచి ఒక 280 వరకు స్కోర్ చేయగలిగారంటే కెప్టెన్ రియలీ ప్లేడ్ వెల్. మిడిల్ ఆర్డర్ లో 100+ పార్ట్నర్షిప్ అనేది కూడా నమోదు చేయగలిగారు. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్ గా ఉంది కనుక ఐ థింక్ ఒక ఎక్సైటింగ్ ఫైనల్ అయితే చూడబోతున్నాం. సో మెయిన్ గా టాప్ 3లో కనీసం ఎవరైనా ఒకరు ఒక బిగ్ సెంచరీ సాధించినట్లయితే, మీకు జార్జ్ కానివ్వండి, జార్జ్ వాజ్ అవుట్ స్టాండింగ్ ఇన్ ద మ్యాచ్ అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్. సెమీఫైనల్ లో చాలా చక్కగా ఆడాడు. సెమీఫైనల్ కూడా అంత ఈజీ కాదు. 300+ ఆఫ్ఘనిస్తాన్ స్కోర్. ఆఫ్ఘనిస్తాన్ నిజంగా చెప్పాలంటే ఈ టోర్నమెంట్ లో వన్ ఆఫ్ ది సర్ప్రైజ్ టీమే కాకుండా కూడా అద్భుతంగా ఆడారండి అసలు. చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఇప్పుడు వాళ్ళ మెయిన్ టీం కూడా అన్ని టోర్నమెంట్స్ లో వాళ్ళు చక్కగా ఆడుతున్నారు. మనం చూసాం కదా లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ లో వాళ్ళు సెమీఫైనల్ కు చేరడం. అండ్ ఇప్పుడు కూడా నేను అనుకుంటాను రేపటి నుంచి జరిగే వరల్డ్ కప్ లో కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇస్ గోయింగ్ టు బి ఎ టఫ్ టీమ్. సో ఆఫ్ఘనిస్తాన్ ఓడించడం కూడా ఇండియాకి ఇట్ వాస్ నాట్ ఈజీ, బట్ జార్జ్ రియలీ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ, స్కోర్డ్ ఎ సెంచరీ. అండ్ మాత్రే ఐ థింక్ పాకిస్తాన్ అగైనెస్ట్ హీ ఫెయిల్డ్ బికాస్ హీ గాట్ ఏ యాక్చువల్లీ ఒక స్కిడింగ్ బాల్ వచ్చింది అతనికి. బట్ ఈస్ ఎ గుడ్ ప్లేయర్. ఆఫ్ ఆల్ ద 3 ప్లేయర్స్ లో నాకు మాత్రలో కొంచెం ఎక్కువగా టెక్నికల్ క్వాలిటీస్ ఉన్నట్టుగా కనబడుతుంది. సో కెప్టెన్ ఐ థింక్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ టుడే. సో ఈ 3 ప్లేయర్స్ బ్యాటింగ్ అనేది ఇండియాకు ఇట్స్ గోయింగ్ టు బి ట్రంప్ కార్డ్ అండి. ఎస్ సుధీర్ గారు, మరి ఆరోసారి ఛాంపియన్ గా నిలిచే ఛాన్సెస్ ఉన్నాయా మన టీమ్ కి? వెల్, టైమ్ విల్ టెల్, బట్ అబ్సల్యూట్లీ అంటే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉన్నాయండి. అంటే ఇండియా ఫేవర్ లోనే ఎక్కువగా కొనసాగవచ్చు. ఎందుకంటే ఇండియన్ టీమ్ అఫ్ కోర్స్ ఈ టోర్నమెంట్ లో స్ట్రగుల్ ఎక్కువగా కాలేదు. అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ అంటే బంగ్లాదేశ్ టీమ్ అగైన్స్ కొంచెం లో స్కోర్ చూసాం కానీ, బట్ అదర్వైజ్ ఓవరాల్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంది. బౌలింగ్ బ్యాటింగ్ లో మీరు చెప్పినట్టుగా కనిష్క్ ఈస్ గోయింగ్ టు బి ఏ కీ బౌలర్ అండి. ఈవెన్ పాకిస్తాన్ అగైన్స్ కూడా అది కూడా అంత ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే పాకిస్తాన్ కూడా ఛాన్స్ కనబడింది. పాకిస్తాన్ యాక్చువల్లీ దే రిక్వైర్డ్ 250 in 33 overs and they were off to a very good start also. బట్ ఆ తర్వాత కనిష్క్ వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగా అంబరీష్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కొంచెం
రెస్ట్రిక్ట్ చేయగలిగారు అసలు. కనిష్క్ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్ అండ్ ఈవెన్ ఐపీఎల్ లో కూడా బెంగళూరు తరఫున అతనికి ఛాన్స్ వచ్చింది అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి. యంగ్ బౌలర్ యాక్చువల్లీ చాలా అద్భుతంగా బాల్ ను టర్న్ చేయగలుగుతాడు. ఈజ్ ఎ గుడ్ బ్యాటర్ ఆల్సో యాక్చువల్లీ, మంచి బ్యాట్స్మెన్ కూడా. ఈవెన్ లోవర్ ఆర్డర్ లో కూడా అగైన్స్ పాకిస్తాన్ కావాల్సినటువంటి ఆ రన్స్ స్కోర్ చేయడం చూసాం. 200 for 7 అప్పుడు 250 దాకా వెళ్ళడానికి కారణం కూడా అతడే అసలు యాక్చువల్గా. సో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఆల్రౌండర్, గుడ్ ప్లేయర్. సో అతని స్పెల్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా, డౌట్ లేదు. ఎందుకంటే దేవేంద్ర కూడా ఉన్నాడు, బట్ కనిష్క్ ఈస్ గోయింగ్ టు బి ద కీ ప్లేయర్ అండి. ఎందుకంటే చాలా మంచి బౌలింగ్ విభాగంలో భారత్ స్ట్రాంగ్ గా ఉందా సార్? ఐ థింక్ ఫ్రెంచ్ అండ్ మోర్గన్ ఆర్ వెరీ టఫ్ బౌలర్స్ అండి. ఇంగ్లాండ్ టీంలో వీళ్ళిద్దరు చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. వాళ్ళకంత స్పిన్ లో ఎక్కువ బలం లేకున్నా కానీ, బట్ ఈ పేస్ బౌలర్స్ చాలా చక్కటి బౌలింగ్ కనబరుస్తున్నారు. అండ్ మనందరికీ తెలుసు జింబాబ్వే లాంటి ప్లేసెస్ లో కొంచెం ఎర్లీ మాయిశ్చర్ ఉన్నట్లయితే కొంచెం బాల్ మూవ్ అవుతుంటుంది కూడా, అండ్ బిట్ ఆఫ్ హెల్ప్ కూడా పేస్ బౌలర్స్ ఉంటుంది, అండ్ దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ వాట్ ఆస్ట్రేలియా డిడ్ అగైనెస్ట్ ఇంగ్లాండ్, అండ్ దట్ ఇస్ వాట్ ఇండియా డిడ్ అగైనెస్ట్ పాకిస్తాన్ డిడ్ అగైనెస్ట్ ఇండియా. మనం చూసాం కదా ఇండియా స్ట్రగుల్ కావడం పాకిస్తాన్ అగైనెస్ట్. అంటే 250 అనేది అసలు యాక్చువల్ గా స్కోర్ కాదు ఆ పర్టికులర్ బ్యాట్, బట్ పాకిస్తాన్ బౌలర్స్ ఎప్పుడైతే కొంచెం హెల్ప్ రాబట్టగలిగారో, ఎక్స్ట్రా బౌన్స్ ఉండిందో, కొంచెం స్ట్రగుల్ కూడా కావడం చూసాం. సో కండిషన్స్ కూడా కొంచెం అప్పుడప్పుడు స్టార్టింగ్ లో పేస్ బౌలర్స్ కి అనుకూలంగా ఉంటాయి కనుక ఇంగ్లాండ్ పేస్ బౌలర్స్ ను కొంచెం అప్రమత్తంగా ఆడినట్లయితే ఆ ఫస్ట్ 10 overs ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఇండియా. ఎస్, డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్ పై అంచనాలు ఎలా ఉన్నాయి సార్? డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్ కాదు, అసలు ఆస్ట్రేలియా వద్ద ఛాంపియన్స్ లాస్ట్ టైం. యాక్చువల్లీ ఆస్ట్రేలియన్స్ ఇప్పుడు అదైపోయినారు. ఆస్ట్రేలియా సెమీఫైనల్లో ఓడిపోయినారు. బట్ మీరు చెప్పినట్టుగా 2022లో ఇంగ్లాండ్ ఓడించినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అగైనెస్ట్ ఇంగ్లాండ్ కూడా మీరు చూసినట్లయితే ఇంద్రజ, ఐ థింక్ రికార్డ్ ఈజ్ చాలా హైగా ఉంది. 9 matches లో 7 matches గెలిచారు. ఎప్పుడు కూడా ఇంగ్లాండ్ ను ఈజీగానే ఓడిస్తూ వచ్చారు. అండ్ దట్టు ఇంగ్లాండ్ 28 years నుంచి వరల్డ్ కప్ గెలవలేదు, అండర్ 19 వరల్డ్ కప్ గెలవలేదు. ఈవెన్ మెయిన్ వరల్డ్ కప్ కూడా మనం చూసాం, 75లో స్టార్ట్ అయిన వరల్డ్ కప్ వాళ్ళు 2019 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఈ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉండింది అండర్ 19 దీంట్లో. కపుల్ ఆఫ్ టైమ్స్ ఫైనల్స్ కి వచ్చారు, అందులో డౌటే లేదు. అండ్ అన్ఫార్చునేట్లీ ఒక శ్రీలంక ఫైనల్కి వచ్చా, కానీ శ్రీలంకనే సౌత్ ఆఫ్రికా నుంచి గెలితే. బట్ మీకు పాకిస్తాన్ గెలిచింది ట్వైస్, యాక్చువల్లీ ఆస్ట్రేలియా 4 times గెలిచారు. సో ఇండియాకి ఇప్పుడు 6th time ఛాన్స్ ఉంది. ఆఫ్ ఆల్ ది టీమ్స్ ఇండియన్ టీమ్ హ్యాస్ బీన్ డామినెంట్. అండ్ ఇక్కడి నుంచే మనం చూస్తూ వచ్చాం కదా, యాక్చువల్లీ 2004 తర్వాత సీన్ అనేది మారిపోయింది. ఎందుకంటే మీకు టెండూల్కర్, ద్రావిడ్ ఆ యుగంలో అండర్ 19 వరల్డ్ కప్, యూత్ వరల్డ్ కప్ అనేది ఉండేది. బట్ యూత్ వరల్డ్ కప్ కూడా ఆడే ఛాన్సెస్ వాళ్ళకి రాలేదు, స్ట్రేట్ అవే వాళ్ళు ఇండియన్ టీంలోకి వచ్చారు. బట్ 2004 తర్వాత శిఖర్ ధవన్ లాంటి ప్లేయర్స్, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్, రైనా లాంటి ప్లేయర్స్ దే హావ్ ప్లేడ్ ఇన్ నెంబర్స్. అంబట్ రాయుడు కావచ్చు, మీకు చాలా మంది, మీరు ఎంతమంది, ఈవెన్ సిరాజ్ కూడా అండర్ 19 వరల్డ్ కప్ ఆడే. సో వీళ్ళందరూ కూడా ఇన్ అబండెన్స్ రావడం చూసాం. సో ఇప్పుడు ఉన్నటువంటి టీం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇండియాకి ఎవరైనా ఫ్యూచర్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయా అంటే కపుల్ ఆఫ్ ప్లేయర్స్ కు డెఫినెట్లీ ఛాన్స్ కనబడుతుంది. సూర్యవంశీ ఇమీడియట్ గా మీరు టెస్ట్ మ్యాచెస్ లో కాకుండా కానీ T20 లాంటి ఫార్మాట్ లో అతన్ని ట్రై చేయవచ్చు. బికాస్ యంగ్స్టర్, 15 years ఏజ్ మాత్రమే. అండ్ తన రుచి ఆల్రెడీ IPL లో కూడా సెంచరీ సాధించి అందరికి తన టాలెంట్ ను చూపించుకున్నాడు. అండ్ ఆఫ్ ఆల్ దీస్ 3 యంగ్స్టర్స్ లో జార్జ్ అండ్ మాత్రేకి ఇద్దరికి కొంచెం టెక్నికలీ చాలా సౌండ్ టెక్నిక్ ఉన్నట్టుగా కనబడుతుంది. మాత్రే వి ఆల్ నో దట్ హీ కమ్స్ ఫ్రమ్ ముంబై. అండ్ చెన్నై అగైనెస్ట్ కూడా లాస్ట్ లో అతనికి ఛాన్స్ వచ్చినప్పుడు అద్భుతంగా ఆడాడండి. సో వీళ్ళు, నేను అనుకుంటాను ఇండియాకు ఫ్యూచర్ లో ఆడే ముగ్గురులో ఎవరికైనా ఒక ఛాన్స్ అయితే ఇమీడియట్ గా ఉండవచ్చు. ఎందుకంటే మంచి టాలెంట్ ఉంది. అండ్ అండర్ 19 నుంచి ఎక్కువగా ప్లేయర్స్ వస్తున్నారు కనుక ఇది ఒక ప్లాట్ఫామ్ గా ఏర్పడింది వీళ్ళందరికీ, యంగ్స్టర్స్ కూడా. ఈవెన్ ఇంగ్లాండ్, మీరు మోర్గన్ చూడండి, ఇయాన్ మోర్గన్ ఈ వెంట్ ఆన్ టు లీడ్ ఇంగ్లాండ్. యాక్చువల్లీ థింక్ చాలా మంది అండర్ 19 నుంచి వచ్చిన వాళ్ళే ప్లేయర్లు. మీరు విలియమ్సన్ కూడా అక్కడి నుంచి వచ్చాడు. తర్వాత బాబర్ ఆజం యాక్చువల్లీ పాకిస్తాన్ ఇప్పుడు చక్కగా ఆడుతున్నాడు అంటే బికాస్ ఆఫ్ అండర్ 19 యొక్క పర్ఫార్మెన్స్ అతనికి హెల్ప్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు ఉన్నటువంటి టీంలో కూడా నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ వెరీ టాలెంటెడ్ యాక్చువల్లీ. అండ్ ఇట్ విల్ నాట్ బి లాంగ్ బిఫోర్ దే ప్లే ఫర్ ఇండియా ఆల్సో. ఓపెనర్లే భారత్ ప్రధాన బలం అనుకోవచ్చా సార్? ఐ థింక్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా జార్జ్ అండ్ సూర్యవంశీ కొంచెం కూల్ డౌన్ అయితే, బట్ ఇట్స్ ఓకే. అంటే కొంతమందిని మనం స్టాప్ చేయలేము అసలు యాక్చువల్లీ, బికాస్ న్యాచురలీ గిఫ్టెడ్ ప్లేయర్స్ అలాగే ఆడుతుంటారు. సో వాళ్ళ స్టైల్ అలాగే ఉండాలి. బట్ ఫైనల్ లాంటి దాంట్లో కొంచెం, ఎందుకంటే ఫైనల్ అట్మాస్ఫియర్ డిఫరెంట్ గా ఉంటుంది, ఫైనల్లో ప్రెషర్ డెఫినెట్ గా ఉంటుంది. అండ్ ఫైనల్లో కొంచెం టెంపర్మెంట్ లో మార్పులు తీసుకొచ్చుకున్నట్లయితే, బికాస్ హీ షుడ్ అండర్స్టాండ్ దట్ అతని యొక్క వికెట్ యొక్క సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ను అర్థం చేసుకుని కొంచెం బ్యాటింగ్ చేసినట్లయితే, మీరు 10 overs అన్నారు కానీ నేనేమంటానంటే కనీసం 25-30 overs వరకు బ్యాటింగ్ చేసినట్లయితే ఒక బిగ్ సెంచరీ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ చాలా చక్కగా ఉంది. అండ్ జింబాబ్వేలో కూడా మనం చూసాం కదా, బిగ్ స్కోర్స్ సాధిస్తున్నారండి. ఇప్పుడు సెమీఫైనల్స్ 2 కూడా బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ అయ్యాయి.
జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్ అగెనెస్ట్ 300 ఇండియా చేజ్ చేసింది, అండ్ దాదాపుగా ఇంగ్లాండ్ కూడా 300 కు దగ్గరలోనే స్కోర్ చేశారు స్ట్రగుల్ అయినా కానీ. సో స్కోరింగ్ కండిషన్స్ ఉంటాయి కనుక ఈ రోజు వికెట్ కూడా హరారేలో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ బ్యాటింగ్ వికెట్ అని చెప్తున్నారు అందరూ. సో అలా ఉన్నట్లయితే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే ఐ థింక్ దే షుడ్ పుట్ అప్ ఏ డీసెంట్ టోటల్. ఎందుకంటే కనీసం నేను అనుకుంటాను 270, 280 టోటల్ అనేది చాలా అవసరం ఉంటుంది ఈ పర్టికులర్ ఫైనల్లో. ఎస్, అలాగే సార్ ఇంగ్లాండ్ కూడా భారత్ లాగే అజేయంగా ఫైనల్కు చేరుకుంది కదా, మరి దీనిపై మీరేమంటారు? బోత్ టీమ్స్ హ్యావ్ అన్డిఫీటెడ్ సో ఫార్. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండేది. అండ్ ముఖ్యంగా ఇంగ్లాండ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పెరిగిందంటే ఆస్ట్రేలియా తోటి స్టార్టింగ్ లో స్ట్రగుల్ అయినా కానీ 60 for 3 నుండి వాళ్ళు 270+ స్కోర్ చేయగలిగారంటే వాళ్ళ బ్యాటింగ్ లో కూడా మీరు అన్నట్టుగా కెప్టెన్ అద్భుతంగా ఆడడం, థామస్ డ్యూ, అదే రకంగా మీరు మేయర్స్ అన్నారు, మేయర్స్ అద్భుతంగా ఆడుతున్నాడు, అండ్ ఫాక్నర్, వీళ్ళందరూ కూడా వీళ్ళు 3 players ఆర్ గోయింగ్ టు బి డాంకిన్స్ కూడా చాలా మంచి ప్లేయర్ ఓపెనర్ గా. సో ఈ 4 బ్యాటర్స్ నుంచి ఎవరైనా కానీ ఒక మంచి పర్ఫార్మెన్స్ కనబచ్చినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్. ఎందుకంటే మోర్గాన్ లాంటి బౌలర్స్ కు, ఫ్రెంచ్ లాంటి బౌలర్స్ కు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు ఇండియా బ్యాటింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్ గా ఉంది కనుక ఒకవేళ ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్టార్టింగ్ లో చేసినట్లయితే వాళ్ళు కూడా దే విల్ బి ఎక్స్పెక్టింగ్ ఏ స్కోర్ అరౌండ్ 270, 280. ఎందుకంటే మీకు అంతకంటే తక్కువ ఏ స్కోర్ అయినా కానీ డిఫెండ్ చేసుకోవడం కష్టం అవుతుంది. పాకిస్తాన్ అగైనెస్ట్ ఇండియా డిఫెండ్ చేసుకోగలిగింది అంటే సడన్ గా పాకిస్తాన్ వాళ్ళు రియలైజ్ అయ్యి మాకు ఒక ఛాన్స్ ఉంది, ఇండియా కాకుండా మేము కూడా సెమీఫైనల్ వెళ్లేందుకు అని చెప్పి వాళ్ళు ఒకసారి గేర్ మార్చి బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో టపాటపా వికెట్లు కూడా కోల్పోయినారు, అండ్ 200 లోపే ప్యాక్ అయిపోయినారు. సో అక్కడ సిచ్యువేషన్ అలా ఉండేది. బట్ పాకిస్తాన్ వర్ ఆల్సో లుకింగ్ గుడ్ అగెన్స్ట్ ఇండియా. అంటే 250 చేజ్ చేయడంలో వాళ్ళకి అంత కష్టం అనేది ఏం కనబడలేదు. సో ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో కొన్ని మాత్రమే లోయెస్ట్ స్కోర్ చూసాం, ఎక్కువగా మీకు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడ్డాయి కనుక ఐ థింక్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది కనుక ఇండియన్స్ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్ ఆల్సో. ఎస్ సార్, మరి బెన్ మేయర్స్ కూడా బీకర్ ఫామ్ లో ఉండాలని ఎలా చూడాలి సార్? ఐ థింక్ జస్ట్ 1 run away to 400. మీరు చెప్పినట్టుగా 399 రన్స్ స్కోర్ చేశాడంటే ఒక మ్యాచ్ లోనైతే ఐ థింక్ 170+ అద్భుతంగా ఆడాడండి. చాలా మంచి ప్లేయర్ అతను, అండ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ముఖ్యంగా కెప్టెన్ కూడా లీడింగ్ బై ఎగ్జాంపుల్ అండి. అగైన్స్ ఆస్ట్రేలియా మనం చూసాం కదా, వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. రియల్ గా చెప్పాలంటే అతని ఇన్నింగ్సే ఆస్ట్రేలియాను ఓడించడానికి హెల్ప్ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా మంచి ధీటైన జవాబు ఇచ్చా కానీ మధ్యలో వాళ్ళు వికెట్లు తీసుకొని ఆస్ట్రేలియాను రెస్ట్రిక్ట్ చేయగలిగారు. సో కెప్టెన్ తో మీకు మేయర్స్ తో పాటు కెప్టెన్ కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు చేయన్ అయినట్లే, బికాస్ మేయర్స్ ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్ ఆల్సో. కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హైగా ఉంది. అండ్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లో కూడా ఇంగ్లాండ్ ఓడిపోలేదు ఈ పర్టికులర్ వరల్డ్ కప్ లో, అండ్ వాళ్ళ స్ట్రగుల్ కూడా ఎక్కువగా అయినట్టుగా కనబడలేదు. దే ఆర్ ఇన్ వెరీ గుడ్ ఫార్మ్ యాక్చువల్లీ. ఫిట్నెస్ అద్భుతంగా ఉంది, ఎక్కడ ఇంజరీ ప్రాబ్లమ్స్ కనబడలేదు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఫైనల్లో ఇండియా అనేది వాళ్ళకు టఫ్ టీం కనుక 2022 రివెంజే కావచ్చు మీరు అన్నట్టుగా, లేకుంటే 98 నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు అండర్-19 టైటిల్ లేదు మళ్ళీ అన్నటువంటి ఒక అది కూడా వాళ్ళకు ఉంది ఈ సంవత్సరం. అండ్ టీమ్ హ్యాస్ రియలీ డన్ వెల్ ఇన్ దిస్ టోర్నమెంట్, నో డౌట్ అండి ఇంద్రజ. ఎస్, అయితే ఇక ఫాల్క్నర్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ దెబ్బ కొట్టడానికి భారత బౌలర్ల వ్యూహం ఎలా ఉండబోతోంది సార్? అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఫాక్నర్, మేయర్స్ అండ్ అలాగే మీకు థామస్, వీళ్ళ ముగ్గురులో ఎవరినైనా ఇద్దరిని త్వరగా అవుట్ చేసినట్లయితే, ఎందుకంటే వాళ్ళు ఈవెన్ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంది. ఈవెన్ వాళ్ళు టాప్ ఆర్డర్ లో కూడా వికెట్లు కోల్పోయినప్పుడు అగైన్స్ ఆస్ట్రేలియా వాళ్ళు అసలు యాక్చువల్ గా టెన్షన్, ప్రెషర్ లో కనబడలేదు. ఎంత హాయిగా ఆడుతూ పాడుతూ కెప్టెన్ రన్స్ స్కోర్ చేయడం చూసాం. అండ్ ఆస్ట్రేలియన్ బౌలర్స్ ను రియల్ గా చెప్పాలంటే ప్రెషర్ లో ఉంచగలిగారు. ఆస్ట్రేలియన్ బౌలర్స్ ఏదైతే స్టార్టింగ్ లో స్పెల్ వేయగలిగారో ఆ స్పెల్ అంతా కూడా అసలు యాక్చువల్ గా ఒక రకంగా చెప్పాలంటే గౌన్ విత్ ద విండ్ లాగా అయిపోయింది వాళ్ళందరికీ. సో అలా బ్యాటింగ్ కూడా చేయగలిగారు, ఒక మంచి 100+ పార్ట్నర్షిప్ కూడా చేయగలిగారు. సో నేనేమంటానంటే కనిష్క్ హ్యాస్ టు బి బ్రాట్ ఇన్ ఎర్లీ అండి. ఎందుకంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్ కు మొదటి నుంచి కూడా మనందరికీ తెలుసు ఏదైనా బిట్ ఆఫ్ వీక్నెస్ ఉంది అంటే ఇటువంటి కండిషన్స్ లో బాల్ మూవ్ అయినా కానీ ఆడగలుగుతారు. ఎందుకంటే ఇంగ్లాండ్ లో ఇంద్రజ బాల్ మూవ్ అవుతుంది, కండిషన్స్ సిమిలర్ గా ఉంటాయి కొంచెం జింబాబ్వే. సో వాళ్ళకి ఏదైనా బిట్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది అంటే ఫేసింగ్ స్పిన్నర్స్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని కనిష్ కొంచెం తొందరగా అటాక్ లోకి తీసుకొచ్చినట్లయితే ఐ థింక్ టు గెట్ కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ వికెట్స్ దట్ కెన్ వర్క్అవుట్ ఫర్ ఇండియా. ఎస్ సార్, మరి హూ కెన్ బి ద స్టార్స్ ఫర్ టుడేస్ మ్యాచ్? Hopefully of these three we discussed, Indraja, జార్జ్ అండ్ మాత్రే అండ్ సూర్యవంశంలో ఎవరైనా ఒకరు స్టార్ గా ఉన్నట్లయితే ఐ థింక్ దట్ కెన్ బి ఫెంటాస్టిక్ ఫర్ ఇండియా బికాస్ దీస్ త్రీ హ్యావ్ రియలీ డన్ వెల్. మాత్రే అఫ్ కోర్స్ కొంచెం కెప్టెన్ గా అతని భుజాల పైన అడిషనల్ ప్రెషర్ కూడా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ అగైనెస్ట్ వస్తూనే ఫస్ట్ బాల్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అయిపోయినాడు. దట్ వాస్ అ వెరీ గుడ్ డెలివరీ, ఇట్ కేమ్ ఇన్ వెరీ షార్ప్లీ ఆల్సో. బట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండి. అంతే నాకు ఈ ముగ్గురు బ్యాటర్స్ లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ త్వరగా ఎవరైనా ఇండియాకి ఆడాలి అని నన్ను ఓటు వేయమంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఓటు మాత్రే వైపు ఉంటుంది. బికాస్ అందుకనే అతన్ని క్యాప్టెన్ చేశారు. క్యాప్టెన్ అయినాడు అంటే గతంలో విరాట్ కోహ్లీ క్యాప్టెన్ అయినాడు అంటే అతను క్వాలిటీస్ గమనించారు కనుక. సో దిస్ మ్యాన్ ఈస్
అబ్సల్యూట్లీ టాలెంటెడ్ అండి, టెక్నికలీ వెరీ సౌండ్. ఆ కపుల్ ఆఫ్ ఇన్నింగ్స్ ఐపీఎల్ లో లాస్ట్ ఐపీఎల్ లో ఐ థింక్ అవి సరిపోయినాయి. ఒక ఎగ్జాంపుల్ లాగా తెలియజేశాడు, అంటే ఐఎమ్ దేర్ టు ప్లే ఫర్ ఇండియా ఇన్ ఫ్యూచర్ అని చెప్పి. టెక్నికలీ వెరీ సౌండ్, ఈస్ గాట్ ఆల్ స్ట్రోక్స్ యాక్చువల్లీ. టెంపర్మెంట్ అద్భుతంగా ఉంటుంది, సౌండ్ డిఫెన్స్ అతనికి ఉంది. జార్జ్ కూడా ఈక్వలీ క్వాలిటీస్ అట్లాగే ఉన్నాయండి, డౌటే లేదు. ఈవెన్ ఏషియా కప్ లో కూడా చూసాం, జూనియర్ ఏషియా కప్ లో, అండ్ ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా. అండ్ సెమీఫైనల్ సెంచరీ అనేది మామూలు అది కాదు అసలు, యాక్చువల్గా చాలా చక్కగా ఆడాడు. మీరు అన్నట్టుగా సూర్యవంశీ నుంచి ఒక క్విక్ స్టార్టే కాకుండా ఒక బిగినింగ్స్ ఆడాలని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో దీని అవుట్ ఆఫ్ ఈ ముగ్గురులో ఎవరైనా ఒక చెన్నైనట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఇండియా. ఐ థింక్ దే షుడ్ బి ద స్టార్స్ ఫర్ టుడే. ఎస్ సార్, మరి హౌ హ్యాస్ ఇండియా టీమ్ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ టోర్నమెంట్ సార్? దే పర్ఫార్మ్డ్ ఎక్సలెంట్లీ అండి, బికాస్ అన్డిఫెక్టెడ్ గా ఉన్నారంటే ఐ థింక్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కొంచెం పెద్ద స్కోర్ చేయడానికి ఎదగలేదు కానీ, బట్ అదర్వైజ్ న్యూజిలాండ్ ను తక్కువ స్కోర్ కాల్అౌట్ చేయడం, జింబాబ్వే అగెన్స్ట్ ఈజీగా చేయడం, పాకిస్తాన్ ఓడించడం, ఇంపార్టెంట్ లాస్ట్ లీగ్ మ్యాచ్ లో, అండ్ దట్ ఆఫ్ఘనిస్తాన్ అగెన్స్ట్ సెమీఫైనల్ లో 300+ చేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ చాలా టఫ్ గా ఉండింది. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా చాలా మంది పర్ఫామ్ చేశారు, యాక్చువల్లీ కన్సిస్టెన్సీ కనబరిచారు. సో ఓవరాల్ కన్సిస్టెన్సీ నేను అనుకుంటాను మేబీ కొంతమంది బ్యాటర్స్ కనబరచకపోయినా కానీ, బట్ అకేషన్స్ అంటే రైజింగ్ టు ద బిగ్ అకేషన్స్ అంటాం కదా, అట్లానైతే పర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు జార్జ్ స్కోరింగ్ సెంచరీ ఇన్ ద సెమీఫైనల్, ఇంద్రజ, అండ్ అట్లాగే సూర్యవంశీ స్కోరింగ్ 68 ఇన్ క్విక్ సక్సెషన్, అట్లాగే మీకు మాత్రే బ్యాటింగ్ వెల్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ యాక్చువల్లీ. సో ఓవరాల్ గా ఐ థింక్ దే హావ్ డన్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్లీ, మంచి కన్సిస్టెన్సీ కనబరిచారు. దే హావ్ అబ్సల్యూట్లీ బీన్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ మీరు ఈవెన్ రికార్డ్ పరంగా చూసుకున్నట్లయితే కూడా ఐ థింక్ కన్సిక్యూటివ్ గా విక్టరీ సాధించినటువంటి ఘనత కూడా ఈ వరల్డ్ కప్స్ లో ఇండియాకే ఇప్పటి వరకు దక్కింది. వాళ్ళకు 12 విన్స్ కూడా ఉన్నాయి. సో దిస్ టోర్నమెంట్ హాస్ బీన్ ఓవరాల్ గా ఇట్స్ బీన్ ఫెంటాస్టిక్. ఓన్లీ ఆ ప్రెషర్ మ్యాచ్ లో ఎప్పుడైతే పాకిస్తాన్ ఓడించి ఒడ్డెక్కారో ఆ తర్వాత నేను అనుకుంటాను కాన్ఫిడెన్స్ పెరిగింది, అండ్ సెమీఫైనల్ లో మంచి విక్టరీ సాధించారు. సో ఫైనల్లో నేను అనుకుంటాను కాన్ఫిడెన్స్ తోటి బరిలోకి దిగుతున్నారు ఈరోజు అగెన్స్ట్ ఇంగ్లాండ్. ఎస్, వాట్ షుడ్ బి ద స్ట్రాటజీ సార్? స్ట్రాటజీ నెంబర్ 1 మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంద్రజ, నేనేమంటానంటే కొంచెం టెంపర్మెంట్. ఇప్పుడు ప్రతిసారి కూడా మనం వస్తూ హిట్ చెప్పి, బికాస్ ఇట్స్ 50 ఓవర్ మ్యాచ్ అండి, ఇట్స్ నాట్ 20 ఓవర్ మ్యాచ్, ఇట్స్ నాట్ 10 ఓవర్ క్రికెట్ టోర్నమెంట్, రైట్? సో అలా బిగ్ టోర్నమెంట్ కనుక కొంచెం తన వికెట్ యొక్క ఇంపార్టెన్స్ రియలైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సూర్యవంశీ మీరు అన్నారు కదా, అందరికీ తెలుసు అతను పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అతని పైన ఆధారపడుతూ వచ్చింది అసలు యాక్చువల్గా టీం మొత్తం కూడా. ఒక క్విక్ స్టార్ట్ ఇవ్వడమే కాకుండా నేను ఒక బిగ్ సెంచరీ సాధించి ఒక మంచి ఇండియా టోటల్ చేయడంలో నా పాత్ర ఎక్కువగా ఉంటే బాగుంటుందని చెప్పి అతను రిలీజ్ అయ్యేది. దట్ కెన్ బి గుడ్ ఫర్ ఇండియా, ఎందుకంటే అతని యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ హిటర్ ఆఫ్ ద బాల్, ఈజ్ అ వెరీ క్లీన్ హిటర్ ఆఫ్ ద బాల్. అతని ఐపీఎల్ సెంచరీ వాజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ టు ఆల్ ది క్రికెట్ లవర్స్, అందరికీ కూడా ఎక్స్పర్ట్స్. సో నేనేమంటానంటే కొంచెం స్ట్రాటజీలో బ్యాటింగ్ చేస్తూ, ఒకవేళ ఫస్ట్ ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఏదైనా మాయిశ్చర్ ఉంది బౌలింగ్ చేస్తున్నారు అంటే కొంచెం ఆ ఫస్ట్ 10 overs లో అంత టెంప్ట్ కాకుండా, అఫ్కోర్స్ ఫస్ట్ 10 overs లో ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ షార్ట్ ఫార్మాట్ లో ఇంద్రజ, అంటే దే గెట్ టెంప్టెడ్ టు ప్లే షార్ట్స్ ఇన్ ది పవర్ ప్లే యాక్చువల్లీ. ఇంకా T20లో కావచ్చు, మీరు దీంట్లో కావచ్చు, బట్ పవర్ ప్లేలో కూడా మీకు ఎక్కువ 70-60 రాకుండా కూడా 40-50 రన్స్ వచ్చి వికెట్ కోల్పోకుండా ఉన్నట్లయితే దట్ కెన్ బి ఏ గుడ్ స్టార్ట్. నేనేమంటానంటే 50 వితౌట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు 80 for 2 or 80 for 3 in power play. So if they can be careful about that, it will be good for India. Yes, sir. Who from this team can play for the India in future, sir? I think of these 3 one should play, and నాకు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రే పైన ఉన్నాయి ఈ టోర్నమెంట్ లో. ఆఫ్ కోర్స్ అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్, అంటే ప్రతి మ్యాచ్ లో ఆడకపోయినా కానీ, బట్ ఈస్ బీన్ అవుట్ స్టాండింగ్ ప్లేయర్ అండి యాక్చువల్లీ. చెన్నైతో ఆడినటువంటి కపుల్ ఆఫ్ ఇన్నింగ్సే ఐ థింక్ జడ్జి చేయడానికి అతని టాలెంట్ ను సరిపోయినాయి. జార్జ్ కూడా టెక్నికలీ సౌండ్ గా కనబడుతున్నారు. అఫ్ కోర్స్ ఇంకా ఉన్నారు, మల్హోత్రా ఉన్నాడు, కుందు ఉన్నాడు, మీకు వికెట్ కీపర్ గా చాలా మంది ఉన్నారు. మీకు కనిష్క్ కానివ్వండి, కనిష్క్ ఆల్రెడీ ఐపీఎల్ లో సెలెక్ట్ అయినారంటే దేర్ ఆర్ ప్లేయర్స్, దేవేంద్ర, దేర్ ఆల్ గుడ్ ప్లేయర్స్. బట్ ఈ 3 బ్యాటర్స్ లో నేను అనుకుంటాను వెరీ సూన్ అండి, ఇట్ విల్ నాట్ బి లాంగ్ బిఫోర్ దే ప్లే ఫర్ ఇండియా అండి. అయితే మీకు మాత్రే కావచ్చు, జార్జ్ కావచ్చు, సూర్యవంశీ కావచ్చు, ముగ్గురులో ఎవరైనా కానీ త్వరలోనే ఐ థింక్ దే ఆర్ జస్ట్ నాకింగ్ ఎట్ ద డోర్స్ అంటాం కదా, ఇండియన్ డోర్స్ అంటాం కదా, సెలక్షన్ డోర్స్. అండ్ అలాగే ఆడుతున్నారు వాళ్ళు, అండ్ అలాగే ఈ రోజు ఆడాలని మనం ఆశిద్దాం. అండ్ అఫ్ కోర్స్ ఇండియాకు బెంచ్ స్ట్రెంత్ ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు శుభ్మన్ గిల్ లేకుండా ఒక వరల్డ్ కప్ టీం తయారైపోయింది. మీకు యశస్వి జైస్వాల్ 2020కి ఫిట్ అయినా కానీ అతడు కూడా లేడు అసలు యాక్చువల్గా. 3 డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఆడేటటువంటి టాలెంట్ ఉంది ఇండియన్ టీంకి ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి టీమ్స్ లో కూడా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. ఈ 3-4 ప్లేయర్స్ నుంచి త్వరలోనే నేను అనుకుంటాను మంచి ఛాన్స్ రావచ్చు. ఒక చిన్న సిరీస్లలో వాళ్ళని ఆడించే ఛాన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే బీసీసీఐ కూడా అట్లాగే ప్లాన్ చేస్తూ వచ్చారు, ఒక స్ట్రాటజీ తోటి ముందుకు వెళ్తున్నారు కనుక ఐ థింక్ దే ఆర్ జస్ట్ నాకింగ్ ఎట్ ది సెలక్షన్ డోర్స్. ఎస్, సుధీర్ మహదేవ్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి
వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.